లాస్ట్ వీక్ మన టాలీవుడ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్ గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా ఒక సాడ్ న్యూస్. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ సినిమాటోగ్రాఫర్స్ అయిన సెంథిల్ కుమార్ గారి వైఫ్ మిస్ సెంథిల్ రూహి గారు రీసెంట్ గా హెల్త్ ఇష్యూస్ కారణంగా మరణించారు. మై డీప్ కండోలెన్సెస్ టు సెంథిల్ కుమార్ గారి ఫ్యామిలీ అండ్ రెస్ట్ ఇన్ పీస్ మేడం. సో ఇంకా మూవీ న్యూస్ లోకి వెళ్తే, లాస్ట్ వీక్ అప్డేట్స్ లో చెప్పాను పుష్ప 3 ఉండబోతుందని. సో ఇప్పుడు అఫీషియల్ గా అల్లు అర్జున్ గారి న్యూస్ అనౌన్స్ చేశారు. ఇండియన్ సినిమాని రిప్రజెంట్ చేస్తూ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లిన బన్నీ గారు అక్కడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పుష్ప 1లో మీరు చూసిన పుష్పరాజ్ క్యారెక్టర్ సెకండ్ పార్ట్ లో చాలా షేడ్స్ తో ఉండడమే కాదు, ఆ క్యారెక్టర్ కి ఇంటర్నేషనల్ వైడ్ ఆడియన్స్ కూడా స్టన్ అయ్యేలా ఉంటుందని, అండ్ ప్రెజెంటేషన్ కూడా గ్రాండ్ స్కేల్ ఇవ్వబోతూ స్టోరీలో చాలా డైమెన్షన్స్ చూస్తారని చెప్పారు. అండ్ పుష్ప 1లో పుష్పరాజ్ కేవలం రీజనల్ వరకే సిండికేట్ రూల్ చేస్తాడు, కానీ పుష్ప 2లో నేషనల్ టు ఇంటర్నేషనల్ వైడ్ రీచ్ అవుతాడంట. అండ్ బన్వర్ సింగ్ వర్సెస్ పుష్పరాజ్ ఫేస్ ఆఫ్ సీన్స్ కి అయితే బుర్ర పాడైపోతాయని చెప్పారు. అండ్ పుష్ప 3ని డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, దాన్ని ఫర్దర్ గా ఎక్స్ప్లోర్ చేస్తామని. అండ్ పుష్ప మాత్రమే కాదు, అల్లు అర్జున్ గారి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఎపిక్ స్కేల్ లో ఉండబోతున్నాయంట. మోస్ట్లీ ఇవన్నీ ఆయన బర్త్డే సందర్భంగా April 8th రివీల్ చేస్తారేమో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, మొత్తానికి దేవరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ చెప్పేశారు మూవీ టీం. April 5th నుంచి పోస్ట్ పోన్ అయ్యి ఈ ఇయర్ October 10th దసరా ఫెస్టివల్ కి రిలీజ్ అవుతుందని ఎన్టీఆర్ గారి సెకండ్ లుక్ పోస్టర్ ని రివీల్ చేస్తూ అనౌన్స్ చేశారు. అండ్ అందరికీ తెలుసు ఈ దేవరా మూవీలో ఎన్టీఆర్ గారు డబల్ రోల్ చేయబోతున్నారని. అండ్ టైటిల్లో క్యారెక్టర్ నేమ్ కూడా వర అనే నేమ్ ని హైలైట్ చేసి పెద్ద హింటే ఇచ్చారు. అండ్ ఒకవేళ పుష్ప 2 కనుక August 15th రాకపోతే దేవరా ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసే హై ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇదిలా ఉంటే దేవరా రిలీజ్ అయ్యే 2 weeks ముందు పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రిలీజ్ అవబోతుంది. చూస్తుంటే వీరిద్దరికి ఒక చిన్న క్లాష్ పడేలానే ఉంది. అండ్ వీరిద్దరి సంగతి ఏమో గానీ, దేవరా నైజాం రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ తీసుకుంటే ఓజీ నైజాం రైట్స్ ని దిల్ రాజు గారు కొనుక్కున్నారు. సో కలెక్షన్ కంపారిజన్ వైజ్ ఈ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి క్లాష్ పడుతుంది. మరి రెండు మూవీస్ యొక్క కంటెంట్ అండ్ రెవెన్యూ పరంగా చూసుకుంటే ఏది నిలబడుతుందో చూడాలి. సో ఈ రెండిట్లో మీరు ఏ మూవీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, లాస్ట్ ఇయర్ మోస్ట్ అవైటెడ్ గా రిలీజ్ అయిన సలార్ పార్ట్ 1 ఫైనల్ కలెక్షన్స్ పై ఒక లుక్ వేస్తే, దీని వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 347 కోట్లు. అండ్ ఓవరాల్ గా ఎండ్ అయ్యేటప్పటికి 631 కోట్ల గ్రాస్ ని 337 కోట్ల షేర్ ని రాబట్టి జస్ట్ 9 కోట్ల లాస్ తో బాక్స్ ఆఫీస్ క్లోజ్ చేసింది. అండ్ ఈ మూవీకి మార్నింగ్ షో నుంచి కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఏ మాత్రం తగ్గకుండా మాక్సిమం 98% అమౌంట్ రికవర్ చేసింది ప్రభాస్ అన్న సలార్. అండ్ నెక్స్ట్ వచ్చి, హీరో సందీప్ కిషన్ గారు ఫ్యాంటసీ జానర్ ఊరి పేరు భైరవ్ కోన లేటెస్ట్ గా థియేటర్కి రిలీజ్ అయ్యి డీసెంట్ రెస్పాన్స్ అయితే అందుకుంది. అండ్ సందీప్ కిషన్ గారి కెరీర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ ని ఈ మూవీ సొంతం చేసుకుంది. అండ్ ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్లి థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేయండి, డెఫినెట్ గా ఈ మూవీ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ ఇంకా February 9th రిలీజ్ అయిన తమిళ్ డబ్ మూవీ లాల్ సలాం హ్యూజ్ డిజాస్టర్ అయి కూర్చుంది. రజనీకాంత్ గారు 45 minutes క్యామియో ఉన్నా సరే ఏ మాత్రం ఈ మూవీకి హెల్ప్ అవ్వలేదు. అండ్ మూవీలో స్టార్ హీరో ఉన్నా కూడా కంటెంట్ లేకపోతే ఎలాంటి సినిమా అయినా బిస్కెట్ అవ్వాలని ఈ లాల్ సలాం గట్టిగా ప్రూవ్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్, రామ్ చరణ్ గారు బుచ్చిబాబు గారితో చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్ ముహూర్తం నెక్స్ట్ మంత్ లో జరగబోతుంది. అండ్ May 2nd వీక్ నుంచి షూట్ స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మూవీ టీం. అండ్ కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో వస్తున్న ఈ మూవీ షూటింగ్ విజయనగరంలో, శ్రీకాకుళం, బొబ్బిలి ఇలాంటి సర్టెన్ ప్లేసెస్ లో కొంత పార్ట్ అయితే షూట్ చేస్తారు. అండ్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కూడా ఒక సెట్ వర్క్ అయితే నిర్మించబోతున్నారంట. అండ్ ఈ మూవీలో జాన్వీ కపూర్ గారు లీడ్ యాక్టర్స్ గా కన్ఫర్మ్ అయ్యారు. సో ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఒకటే రావాలి. అండ్ నెక్స్ట్ వచ్చి, 2019లో జట్టి వెంకటేశ్వరరావులు అనే అతని వద్ద ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు 95 లక్షలు తీసుకున్నారు. అండ్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరు మీద చెక్కిస్తే అది తిరిగి బౌన్స్ అవడంతో బండ్ల గణేష్ గారికి జైలు శిక్షతో పాటు సమ్ అమౌంట్ జరిమానా కూడా విధించారు. అండ్ అప్పీల్ చేసుకోవడానికి 1 month టైం ఇచ్చారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మాక్సిమం బయటకు వచ్చే ఛాన్సే ఉంది. అండ్ ఇవే కాదు, మరికొన్ని వన్-లైనర్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. వాటిపై కూడా ఒక లుక్ వేస్తే, హీరో అల్లు అర్జున్ గారికి టైగర్ మూవీ తర్వాత డైరెక్టర్ విఏ ఆనంద్ గారు ఒక సైఫై జానర్ మూవీ చేద్దామని కొన్ని ఐడియాస్ చెప్పారంట. అండ్ బన్నీ గారికి అవి నచ్చే గానీ స్క్రిప్ట్ వర్క్ మెటీరియలైజ్ అవ్వలేదు. బట్ డెఫినెట్ గా ఫ్యూచర్ లో బన్నీ గారితో సైఫై జానర్ ఉంటుందని చెప్పారు విఏ ఆనంద్. ప్రస్తుతానికి ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ లో హీరో నిఖిల్ గారితో ఒక మూవీ చేయబోతున్నారు. అండ్ ఇంకా చిరంజీవి గారి విశ్వాంబర మూవీ రీసెంట్ గా మేజర్ కాస్టింగ్ తో ఒక చిన్న షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ షూట్ లో త్రిష గారు అండ్ చిరంజీవి గారు కూడా పాల్గొన్నారు. త్వరలోనే ఒక లాంగ్ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారితో కృషి గారు డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు మూవీ చాలా మంత్స్ నుంచి షూటింగ్ ఆగిపోయింది. అండ్ ఇది విని ఈ ప్రాజెక్ట్ సెలవు అయిపోయింది అనుకునే వాళ్ళకి మూవీ టీం ఒక ఎక్సైటింగ్ న్యూస్ రిలీజ్ చేసింది. హరిహర వీరమల్లు మూవీ గ్రాండ్ స్కేల్ లో హ్యూజ్ సెట్ వర్క్ తో హెవీ VFX మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతుందంట. అంతేగాని సెలవు అవ్వలేదని, అండ్ కొన్ని రోజుల్లో హరిహర వీరమల్లు నుంచి స్పెషల్ ప్రోమో ఒకటి రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పారు. బట్ ప్రస్తుతానికి డైరెక్టర్ క్రిష్ గారు హీరోయిన్ అనుష్క గారితో అండర్ యూవీ ప్రొడక్షన్స్ లో ఒక మూవీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి శీలావతి అనే టైటిల్ కూడా పెట్టారని హ్యూజ్ బజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ విశ్వక్సేన్ గారి గామి మూవీ March 8th రిలీజ్ అవబోతుంది. అండ్ చూస్తుంటే పెద్ద బజ్ అయితే లేదు ఈ మూవీ మీద. అయితే ఈ గామి తన కెరీర్ లో లాస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అంట.
ఆ తర్వాత ఒక 2-3 years వరకు ఎటువంటి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేయరంట. కేవలం థియేటర్స్ తగలడిపోయే మూవీస్ మాత్రమే చేస్తారంట విశ్వక్సేన్ గారు. మరి ఎంతవరకు తగలబడుతుందో చూడాలి. అండ్ తన కెరీర్లో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ గారు మళ్ళీ తన స్ట్రాంగ్ జోన్లోకి షిఫ్ట్ అయ్యారు. డైరెక్టర్ మళ్ళీ అంకం గారు డైరెక్షన్లో ఆ ఒక్కటి అడక్కు టైటిల్తో రిలీజ్ అయిన గ్లిమ్సీ అల్లరి నరేష్ గారు ట్రేడ్ మార్క్ కామెడీని గుర్తు చేసింది. అండ్ ఇది March 22న కంప్లీట్ ఫన్ రైడ్ అవడానికి థియేటర్లోకి వచ్చేస్తుంది. అండ్ హీరో సింహకోడిరి గారు లీడ్ రోల్ చేసిన మత్తు వదలరా మూవీ నుంచి సెకండ్ పార్ట్ రాబోతుంది. త్వరలోనే ఈ మూవీ షూట్ కూడా స్టార్ట్ చేస్తారు. అండ్ రామ్ పోతిరెడ్డి గారు పూరి జగన్నాథ్ గారి కొలాబరేషన్ లో వస్తున్నాయి డబుల్ స్పాట్ మూవీ మోస్ట్లీ June 14th రిలీజ్ అయ్యే హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే వాల్తీరు వీరయ్య, ఆదిపురుష్, భగవత్ కేసరి, దసరా, మిస్ శెట్టి, మిస్టర్ పోల్ శెట్టి ఈ మూవీస్ అన్నిటికన్నా కూడా పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారి డిజాస్టర్ మూవీ ఆదికేశవ్కి ఫస్ట్ టైం టీవీ ప్రీమియర్స్ లో 10.47 TRP రేటింగ్ వచ్చింది. నిజంగానే షాకింగ్ కదా. అండ్ రష్మిక మందన గారు చేసిన ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ స్టోరీ అసలు నచ్చలేదంట. కానీ డైరెక్టర్ కిషోర్ గారి గురించి అండ్ హీరో శర్వానంద్ గారి గురించి మాత్రమే ఓకే చేశారంట. అండ్ మోర్ ఓవర్ సామాజ్ వర్గమన మూవీ డైరెక్టర్ రామ్ అబ్బరాజ్ గారితో హీరో శర్వానంద్ గారు ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ లీడ్ యాక్టర్స్ గా సంయుక్త మీనన్ గారు అండ్ సెకండ్ హీరోయిన్ సాక్షి గారు నటిస్తున్నారు. అండ్ ఇప్పటివరకు శ్రీమంత్రి మూవీ ఒక్కటే కాపీ అనుకుంటే ఇప్పుడు మహేష్ బాబు గారి మహర్షి మూవీ కూడా తన నవల సమాహారం కథ నుంచి కాపీ కొట్టారని అండ్ వన్స్ ఈ శ్రీమంతుడి ఇష్యూ సార్ట్అవుట్ అయ్యాక మహర్షి మూవీ మీద అండ్ వంశీ పైడిపల్లి గారి మీద కాపీరైట్ కేసు వేస్తానని రైటర్ శరత్ చంద్ర గారు చెప్పారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి సూపర్ హిట్ మూవీ బృందావనం March 15th తెలుగు ఆడియో విత్ జపనీస్ సబ్ టైటిల్స్ తో జపాన్ లో రిలీజ్ అవబోతుంది. అండ్ 2010లో వచ్చిన రగడా మూవీ తర్వాత ఒక్కసారి కూడా కలిసి వర్క్ చేయలేని నాగార్జున గారు అండ్ ప్రియమణి గారు 14 years గ్యాప్ తర్వాత లేటెస్ట్ గా ఒక కోర్ట్ రూమ్ డ్రామా మూవీ చేయబోతున్నారు డెబ్యూ డైరెక్టర్ సుబ్బు డైరెక్షన్ లో. అండ్ ఇంకా ఫైనల్ న్యూస్ వచ్చి రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కొలాబరేషన్ లో వస్తున్న మూవీకి మహారాజా అండ్ చక్రవర్తి అనే టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయని ఒక న్యూస్ 2 days నుంచి సర్క్యులేట్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. అండ్ ఇట్స్ ఏ బజ్ అంతే. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీకెండ్ మన తెలుగు మూవీ నుంచి ట్రెండ్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ 2024లో మీరు ఎగరగా వెయిట్ చేస్తున్న మూవీ ఏంటో కూడా మెన్షన్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.